అందరికీ నమస్కారం. సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి అంటే నాకు వచ్చే వాట్సాప్లో ఎక్కువ మంది భవానీ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి ఇవి మాకు వివరించండి అన్న అని చాలామంది పెట్టారు. సో ఈరోజు మీకు భవానీ పేరులో ఏమేమి నెగిటివ్ నంబర్స్ ఉన్నాయి, సో దీనివల్ల ఆ భవానీ పేరు గల వాళ్ళు ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అనుభవించాల్సి ఉంటుంది. సో భవానీ BHAVANI. సో 2 సిస్టమ్స్లో నంబర్లు వేస్తాను. ఇది చార్లిన్ సిస్టమ్. సో చార్లిన్ సిస్టంలో 7, 8, 14, 15, 20, 21. 21లో ఓవల్స్ ఏ అంటే 1, ఏ అంటే 1, ఐ అంటే 1. సో 3 ఓవల్స్, 18 కాన్సనెంట్స్. సో మనం ప్రోగ్రామ్ చూసిన అందరూ కూడా 18 గురించి క్లియర్గా ఈ పాటకి అర్థమైంది. రాంగ్ నంబర్స్ వచ్చేసి 12 నంబర్ రివర్స్ లైఫ్, 13 కష్టం ఎక్కువ ఆరోగ్యం తక్కువ అకాల మృత్యు, 16 సడన్ యాక్సిడెంట్ నంబర్ కొలాప్స్ నంబర్ పైనుంచి ఇలా పడిపోవాలి, 18 దిస్ ఇస్ 18 డైవర్స్ నంబర్. దీన్ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. సో ఈ నంబర్ వల్ల పెళ్లి కాకముందు భవానీ లైఫ్ చాలా బాగున్నా పెళ్ళి అయ్యాక టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, చిన్న విషయం పెద్ద చేసుకోవడం, విడాకుల వరకు వెళ్ళడం. నేను చూసిన భవానీస్లో 10 మంది భవానీల్లో 6 మంది భవానీస్కి డైవర్స్ విత్ హస్బెండ్, 4కి డైవర్స్ విత్ మనీ అండ్ డైవర్స్ విత్ హెల్త్. సో 6 మందికి భర్తతో ఇబ్బందులు, 4కి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు. ఇది సిస్టమ్ 1. సిస్టమ్ 2లో పైథాగరస్ సిస్టంలో 2, 8, 1, 4, 1, 5, 9. సో 10, 11, 15, 16, 21, 30. 30లో ఏ అంటే 1, ఏ అంటే 1, ఐ అంటే 9. సో 11 ఓవల్స్, 19 కాన్సనెంట్స్. సో ఈ 19 నంబర్ చాలా డేంజరస్ నంబర్. ఇక్కడ ఏమైందంటే టోటల్ నంబర్ 30లో ఏ అంటే 1, ఏ అంటే 1, ఐ అంటే 9, 19. ఎలాంటి రూపంలో 19 వచ్చినా అంటే ఏ వస్తే కూడా 19. నిన్న హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో MBA చదువుకుంటున్న సాహితీ అనే అమ్మాయి, సాహితీలో 2 ఐలు 1 ఏ. సో ఈ అమ్మాయి ఫ్యాన్కు ఉరేసుకొని ఉనింది, చంపేసి ఉరేశారా, చనిపోయిందా, ఇది పోస్ట్ మార్టం అయితే వస్తుంది. 2 ఐలు 1 ఏ, ఐ అంటే 9, ఐ అంటే 9, ఏ అంటే 1, 19 నంబర్ అకాల మృత్యు, 19 నంబర్. శ్రీహరి IIA. సో 45 ఇయర్స్కే సడన్ అంటే పైల్వాను, బాడీ బిల్డరు, ఫైటరు, అలాంటి వ్యక్తి 45 గంతా చనిపోవడం. సావిత్రి AII 19, 40 కంతా కోమాలకు వెళ్ళిపోవడం. సిల్క్స్ మీద 37కి ఉరేసుకుని చనిపోవడం. ఈ IIA ఎక్కడొచ్చినా కూడా 19 నంబర్. ఈ భవానీలో కూడా 19 నంబర్. దీన్ని మానసిక ఆందోళన, డిప్రెషన్ అండ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ అర్లీ డెత్. 70 ఏళ్ళకో 80 ఏళ్ళకు చనిపోతే అది వేరే. యూజువల్గా దిస్ డెత్ విల్ హ్యాపన్ బిట్వీన్ 35 to 45. సో అర్లీ డెత్ అన్నమాట. సో భవానీలో ఒక 18 నంబర్ డిఫెక్ట్, ఒక 19 నంబర్ డిఫెక్ట్. సో నేను కొన్ని వేల మంది భవానీలు కరెక్షన్ ఇచ్చాను. రీసెంట్గా కరోనా ముందు ఒక భవానీ, ఇది ఎందుకు ఎక్కువ గుర్తుందంటే ఈ అమ్మాయికి చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, భర్తతో కొట్లాట్లు, వాళ్ళ సైడు వీళ్ళ సైడు పెద్దవాళ్ళు కూర్చొని ఆ అబ్బాయితో మాట్లాడడం, ఆ అమ్మాయిని వదలడము, మళ్ళీ వాళ్ళు కొట్లాడుకోవడం, 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ పుట్టింటికి వచ్చేయడము, మళ్ళీ 1 నెల ఇంట్లో పెట్టుకొని నచ్చెప్పి మళ్ళీ భర్త తీసుకొని పోవడం, ఇలా జరుగుతూ ఉంటే సో వేరే వాళ్ళ సలహా ద్వారా ఈ భవానీ వాళ్ళ అమ్మా నాన్నని కలవడము. నేను భవానీ పేరులో ఇది ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం నంబర్, డిప్రెషన్ నంబర్, సడన్ డెత్ నంబర్లు ఉన్నాయి, 18 నంబర్ అండ్ 19 నంబర్. ఈ అమ్మాయి పేరు వాళ్ళ భర్త పేరు మార్చాలని చెప్పి మార్చినాక
అంటే అల్లకల్లోలంగా ఉన్న కాపురం మనం ఇచ్చినప్పటి నుంచి చాలా బాగుంది. గత 5 ఇయర్స్గా చాలా బాగున్నారు. ఎలాంటి మళ్ళీ వాళ్ళ పుట్టింటికి వచ్చినా అలకుండా మంచిగా రావడం, 1-2 రోజులు ఉండడం, భర్తతో రావడం, హ్యాపీగా ఉండడం, పండగలకి మళ్ళీ వెళ్ళడం. సో మన పేరులో నంబర్స్ బాగుంటే మన లైఫ్ బాగుంటుంది. సో ఒకవేళ మీ పేరు భవానీ అయితే ఈ 18 నంబర్ 19 నంబర్ దోషాలు ఉన్నాయి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవడానికి ఈ 2 నంబర్స్ 970-333-5056, 970-333-5056, 8688157777, 8688157777. ఈ పేరుకి వాట్సాప్ పెడితే కరెక్షన్ అయితే 100% అవసరం. ఎంత తొందరగా తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను, అపాయింట్మెంట్ నంబర్ ఇస్తాను. ఎందుకంటే కరెక్షన్స్ అనేవి ఎక్స్పర్ట్ ధరే చేసుకోవాలి. సో నాకు మా నాన్నగారి దగ్గర నేను 6వ క్లాస్ 7వ క్లాస్ నుంచి న్యూమరాలు నేర్చుకుంటూనే ఉన్నా, 86 87 నుంచి. సో ఎన్నో ఏళ్ళు మేము ప్రయాణించాము నాన్నగారి దగ్గర. 2020 వరకు నేను శిష్యుడుగానే ఉన్నా, ఆయన చనిపోయే వరకు కూడా. ఆఫీస్ రన్ చేస్తున్నా కూడా రోజు న్యూమరాలజీ గురించి డిస్కస్ చేసేది, కొత్తవి ఆయన దగ్గర నేర్చుకోవడం, చాలా విషయాలు. అండ్ మా దగ్గర పనిచేసిన వాళ్ళు 100 మంది దాకా మా దగ్గర 5 ఏళ్ళు 6 ఏళ్ళు పనిచేసిన మాకు చాలా వచ్చేసి అనుకొని మొత్తం తెలంగాణ ఆంధ్రలో ఆఫీసులో పనిచేసుకొని ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటున్నారు. సో ఇది మనం వద్దు అని చెప్పలేం, అది వాళ్ళ హక్కు. బట్ మీరు ఇది పేరే కదా చేసుకుంటే ఏమవుతుంది అనుకోవద్దండి. ఇది పేరు కాదు, జీవితం. ఒక రాంగ్ కరెక్షన్ వల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుంది, యాక్సిడెంట్స్ అవుతాయి, చాలామంది సూసైడ్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మనసులో పెట్టుకొని ఎక్స్పర్ట్ని కలవండి, ఎక్కడ పడితే అక్కడ ఇది చేయించుకోవద్దండి. ఎందుకంటే నాకు రోజు 150 to 200 రాంగ్ కరెక్షన్ షీట్స్ వస్తున్నాయి. ఇది తీసుకున్నాం అయింది, 5 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయింది, ఎలాంటి ఫలితం లేదు, ఇంకా రివర్స్ కొడతా ఉంది అని. సో అది చెక్ చేశాక చాలా ఘోరంగా ఉన్నాయి కరెక్షన్స్. సో ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. ఈ న్యూమరాలజీలో పవర్ ఉంది. సో ఇప్పుడు ఒళ్ళు బాగాలేదు, మంచి డాక్టర్ దగ్గరికి పోతే మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆర్ఎంపీల దగ్గరికి పోతే వాళ్ళకి తెలిసింది ఏముంది. సో ఆ ట్రీట్మెంట్ వల్ల మనకు బాగా అయ్యేది కాకుండా చెడిపోయేది ఉంటుంది. సో డోంట్ గో టు అన్ట్రైన్డ్ పీపుల్, టేక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.